ఒక్కసారి ఏదో క్లిక్ అయ్యారు పేకాట్ గెలిచిన వాళ్ళలాగా. కానీ అది కాదు. ఇది స్కూళ్ళన్నీ మూసేశారు. గవర్నమెంట్ హాస్పిటల్స్లో సరైనటువంటి విధానం కనపడటం లేదు. ఫీజు రీయింబర్స్మెంట్ ఆగిపోయింది. ఆరోగ్యశ్రీ కనపడటం లేదు. పేదలకు జనరల్గా కావాల్సినటువంటి ప్రభుత్వాన్ని వాడుకునే మేజర్గా ఉన్నటువంటి పేదవాళ్ళకి దగ్గరకు వచ్చి పనిచేసే వాలంటరీ వ్యవస్థను మొత్తం కూల్చేశారు. ఇంకా ఎంతమందికి ఉపాధి కలిగిస్తున్నటువంటి రేషన్ సప్లై చేసే వెహికల్స్ అవి ఎటుపోయినా అర్థం కావట్లేదు. ఆరోగ్యపరంగా ఇంకా చెప్పాలంటే ఆరోగ్యపరంగా వైద్యం పరంగా ఉపాధి రంగాలు మొత్తాన్ని కూడా మీరు తీసి అవతల పడేశారు. అంటే పేదవాడిని ఆదుకోవటం మానేసి పేదవాడిని ఎలా తొక్కాలనేది మీరు చూస్తున్నారు. కానీ రిమెంబర్ వన్ థింగ్, పేదవాడు కూడా ఒకరోజు వాడికి అవకాశం వచ్చింది, అప్పుడు వాడు ఎవరిని తొక్కాలో గుర్తుపెట్టుకొని తొక్కుతాడు మిమ్మల్ని. ఈ ఎన్నికలు 5 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. మీరు పర్మనెంట్ అనుకుంటే మోసపోతారు మై డియర్ కూటమి గవర్నమెంట్. ఇప్పటికీ అసలు ఇలా బారిన పడి వీళ్ళు మా మీద అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ బాదుడనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పెంచేసి బాధేశాడట. ఇప్పుడేం చేస్తున్నావు బాబు? ఇప్పుడేం చేస్తున్నావు మిస్టర్ పవన్? ఇప్పుడేం చేస్తున్నారు మేడం పురంధరేశ్వరి గారు? వేర్ ఇస్ ద టోన్? అయితే బీజేపీ టోన్ ఎక్కడుంది? మోగపోయిందా? తెలుగుదేశానికి అమ్ముడు పోయిందా? లేకపోతే మన కుటుంబం అనుకొని ఆగిపోయిందా? పాపం పవన్ కళ్యాణ్ అనేది తలెక్కడో తోకెక్కడో తెలీదు. రేషన్ బియ్యం అంట అమ్ముకుంటున్నారంట, అవన్నీ కూడా ఎక్స్పోర్ట్ అవుతున్నాయంట. కాకినాడలో షిప్ యార్డ్ ఉంటే అక్కడ పోయి సముద్రంలో ఈయన ఈత కొడుతున్నాడు. అరే బాబా, మీ పార్టీ వాళ్ళు ప్రతి నియోజకవర్గంలో రేషన్ బియ్యాన్ని మొత్తాన్ని కలెక్ట్ చేసుకొని లారీలతోటి కాకినాడకో విశాఖపట్నానికో గంగపట్నానికో కృష్ణపట్నానికో లేకపోతే తమిళనాడుకో పంపుతూ ఉంటే ఇక్కడ అసలు సరిచేయాల్సిన చోట మీరు వదిలేసి అక్కడెక్కడ దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒకప్పుడు చేశారండి. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? అక్కడ ఎవరు చేసినా అన్యాయమే. వీఆర్ నాట్ గోయింగ్ టు సపోర్ట్. ఏదో దొంగల్ని మేమే సపోర్ట్ చేయదలుచుకోలేదు. అంటే మీరు అసలు ఎక్స్పోర్ట్ అవుతున్న దాని దగ్గరికి వెళ్ళారు. ఎక్స్పోర్ట్కి కారణమైనటువంటి అంశాలను మీరు ఎందుకు టచ్ చేయలేకపోతున్నారు? అంటే ఎవరిని మీరు బ్లక్ చేయాలనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఇదేమైనా సినిమా సీన్ అనుకుంటున్నారా? ఆ సీను లాస్ట్లో ఉండాల్సింది ముందు తీయాల్సింది లాస్ట్లో తీసి అన్నీ మిక్సప్ చేసుకొని సినిమా చూపిస్తే సరిపోద్దని అనుకుంటున్నారా? లేదా దిస్ ఈజ్ సొసైటీ. ఎవ్రీడే పీపుల్ ఆర్ అబ్జర్వింగ్ యూ. మీరు ఢిల్లీకి పోకముందు ఏం మాట్లాడుతున్నారు, పోయొచ్చిన తర్వాత ఏం మాట్లాడుతున్నారో చూస్తున్నారు. ఈ విధంగా నిరుపేదలైనటువంటి ఎస్సీ ఎస్టీ కాలనీల్లో మొత్తం ఉచిత విద్యుత్తుని మీరు ఒక జీవో ఇవ్వకుండా, ఇట్ ఈస్ వెరీ సీరియస్. ఒకవేళ మీరు కట్ చేస్తే ఆథరైజ్డ్గా కట్ చేసుకోండి. దొంగల్లాగా మీరు ఎందుకు ఉండాలి? నేను ఇప్పుడు ఏ ఊరి పేరు ఎత్తినా వాళ్ళు కూడా కోపం వస్తుంది. ఎందుకంటే వాళ్ళు మారిపోయారు. స్టువార్ట్పురం ఇంతకుముందు బాగా దొంగతనాలకి గజ దొంగలకి పేరుండేది. పాపం వాళ్ళు అక్కడెక్కడ కొట్టకొచ్చి పేదోళ్ళకన్నా ఇచ్చేవాళ్ళు. కానీ మీరు వాళ్ళకన్నా దారుణంగా తయారయ్యారే. మీరు కొట్టేసుకుని వెళ్ళిపోతున్నారే. మీ సూపర్ సిక్స్లో ధరలు పెంచుతామని ఎక్కడైనా చెప్పారా మీరు మీ మేనిఫెస్టోలో? నో. మొత్తం అబద్ధాలతోటి ప్రజల్ని ఆశల్లోకి నెట్టి ఇంకా ఎక్కువ ఇస్తాం అని చెప్పి వాళ్ళందరినీ కూడా మీ వైపు మళ్లించుకొని రెండో వైపు మిషన్ మేనేజ్మెంట్ చేసుకొని మీరు దొంగతనంగా పవర్లోకి వచ్చిన వాళ్ళు న్యాయంగా గవర్నమెంట్ పరంగా పవర్ ఆడుకుంటున్నటువంటి ఈ 200 యూనిట్లని దాన్ని కట్టమని, దాని బకాయిలు కట్టమని కుటుంబాల మీద గ్రామాల మీద పడి మీరు గోండాల్లాగా ప్రవర్తిస్తూ ఉంటే ప్రజల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతెత్తి మాట్లాడుతున్నది. బాధ్యతాయుతమైనటువంటి ఒక ప్రతిపక్షంగా ఈరోజు మేము క్వశ్చన్ చేస్తున్నాం. మీరు డూప్లికేట్ వాడు కాకపోతే ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఎందుకు రావట్లేదు? ఈరోజు నేను అడుగుతున్నా, ఇప్పుడు తాజాగా నిరుపేదలైనటువంటి ఎస్సీ ఎస్టీ కాలనీలో ఇళ్లకు ఉచిత విద్యుత్ కూటమి ప్రభుత్వం మంగళం పాడేసింది. ఇప్పుడు ఇవ్వట్లేదు. అసలు కొత్తగా వచ్చిన కాలనీల్లో దెర్ ఇస్ నో ఫ్రీ కరెంట్. అంటే ఈ జీవోని మీరు కొట్టేశారా? చించేశారా? ఎందుకు ఎవరు అసలు మీరు? గత ప్రభుత్వం తీసుకున్న దాన్ని ఇప్పుడు ఏమాత్రం అమలు చేయకుండా ఆపేసేసారు.
ఫర్ ఎగ్జాంపుల్ ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలంలో రెడ్డి గణపవరం అనే ఒక విలేజ్లో దాదాపు ఒక కుటుంబాన్ని, ఆ గ్రామం మొత్తాన్ని నెల రోజుల నుంచి చీకట్లో పెట్టేశారు మీరు. సబ్సిడీలు రద్దు చేయడమే కాకుండా బకాయిలు కూడా చెల్లించాలంటూ కొల్లి విమల అనే ఒక గృహిణికి 22,000 బిల్లు ఇచ్చి ఇది కట్టకపోతే విద్యుత్ కనెక్షన్ కట్ చేసేసారు. ఇంకో కుటుంబానికి 200 యూనిట్లకి మించి విద్యుత్ వాడారు మీరు. గత అక్టోబర్లో 40,000 రూపాయలు బిల్లు ఇచ్చి ఇప్పుడు మళ్ళా ఆ బిల్లుకి అదనంగా ఇంకొక 20,000 కట్టాలని వాళ్ళని ప్రతిరోజు వేధిస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళాలి వీళ్ళు? కలెక్టర్ దగ్గరికి వెళ్తే కలెక్టర్ దొరకడు, డి దగ్గరికి వెళ్తే ఎస్సీ దగ్గరికి వెళ్ళంటాడు. హీఈస్ నాట్ అవైలబుల్. ఎస్సీ లేకపోతే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? సిఎండికి వెళ్ళాలి. ఆయన ఇంకో జిల్లాలో ఉంటాడు. హీ హాస్ గట్ నియర్ అబౌట్ 5-6 డిస్ట్రిక్ట్స్ డిస్కంల కింద. ఎలా ఈ విధంగా రాఘవపురం ఇదే పరిస్థితి. ప్రతి ఇంట్లో 35,000 రూపాయలు తీసుకొచ్చి ఈరోజు వాళ్ళకి కనీసం పనికి ఆహార పథకం కింద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారని ఆ పనులు కూడా తీసుకెళ్లకుండా ఆ కుటుంబాల దగ్గరికి వచ్చి మీరు 35,000, 40,000 ఇప్పుడు కడతారా, సస్తారా? ఏం చేయాలి పేదోడు? కరెంటు వాడుకున్న పుణ్యానికి. ఇంతకుముందు బజార్లో ఉన్న లైటే బెటర్ అనిపించింది వాళ్ళకి. ఇప్పుడు ఇల్లు గాఢంధకారంలో జీవితం నెట్టబడింది. ఎక్కడ మీరు అభివృద్ధి చేస్తారు? ఎక్కడ వెలుగులు పండిస్తారు? ఎక్కడ మీరు సస్యశ్యామలుగా ఉందంటారు? లేస్తే జగన్ని దోపిడీదారుడిని మీ సూపర్ 6 కార్యక్రమాలు అమలు చేయలేక మీరు మళ్లిస్తున్నటువంటి ఈ తతంగం అంతా ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారా? ఎవ్రీథింగ్ యు ఆర్ ట్రైయింగ్ టు డైవర్ట్ ద ఇష్యూస్. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎక్కడో అదాని ఏట, సెకీకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఒక అగ్రిమెంట్ జరిగితే దీనిలో డబ్బులు చేతులు మారంట. అరే బాబు, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అగ్రిమెంట్లు చేసుకుంటే లంచాలు ఎవరు ఇవ్వడరా బాబు? ఒక లంచాలు ఇచ్చినా లంచం తీసుకుంటే ఇక్కడ ఛార్జీలు పెరుగుతాయి. జగన్మోహన్ రెడ్డి గారు నీకు సోలార్ సిస్టంలో ₹2.49 కరెంటు వచ్చిందంటే మీరున్నప్పుడు ₹5.99 మీరు కరెంటు వాడారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి లంచం వస్తే ఈ కరెంటు ₹5.95 కన్నా ఎక్కువ పోవాలి కదా. ఎందుకు తగ్గింది ₹2.49? కామన్ సెన్స్ అయితే ఏదో ఒకటి గుడ్డ కలిసి పైన వేయటం, లేస్తే ఒకరికి ముగ్గురు పైన పట్టడం. ఒకడేమో ప్రశ్నిస్తానంటాడు, ఒకడేమో తాట తీస్తానంటాడు, రెండో వాడు అసలు బీజేపీ కూడా కాదో లేకపోతే తెలుగుదేశం కమ్ముడు పోయారో తెలియదు. బీజేపీ పార్టీ ఈ రాష్ట్రంలో ఉందో లేదో మీరు ఏడైనా చావండి, మాకు అనవసరం. మా దళితుల జోలికి వస్తే, అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి పేదల జోలికి వస్తే ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోని మీరు చీకట్లో పెట్టేసి ఫైల్లో దాచేసుకొని సిస్టంలో కనబడకుండా చేసి మీకు కరెంటు ఈ రాష్ట్రంలో ఫ్రీగా లేదు, ఖచ్చితంగా మీరు కట్టాలని వాళ్ళ మీద పడితే కమ్ విత్ జీవో. ఎస్, వీఆర్ ఛాలెంజింగ్. అవసరమైతే మీరు అసెంబ్లీలో చర్చ పెట్టండి. ఈ రాష్ట్రం కరెంటు బిల్లులు కట్టలేక మేము ఆగిపోతున్నాం కాబట్టి మీరు కట్టాలని పెట్టండి. ప్రజలు ఒప్పుకుంటే పెంచుకోండి. వి డోంట్ మైండ్. బట్ వాట్ ఈస్ దిస్ ప్రాక్టీస్? అయితే దొంగోడ్లాగా ప్రభుత్వం దొంగోడుగా మారిందా? ప్రభుత్వం జనాలను చీకట్లో పెడుతుందా, బయటకు తీసుకొస్తుందా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీ అందరికీ నేను చెప్పేది, దాదాపు ఆయన ఎస్సీ ఎస్టీలకి ఆయన ఉచితంగా ఇచ్చినటువంటి ఎస్సీలు 15,29,017 మంది. ఇన్ని కుటుంబాలకి ఆయన ఉచితంగా కరెంట్ ఇచ్చాడు. దాని కాస్ట్ ఏంటో చెప్పనా? 2,362 కోట్లు. 2,362 కోట్లు ఎస్సీస్కి. ఎస్టీలకి దాదాపు 4,57,686 మంది. దాని కాస్టు 483 కోట్లు. మొత్తం ఎస్సీ ఎస్టీ కుటుంబాలు జగన్మోహన్ రెడ్డి గారు 19,86,603 కుటుంబాలకు ఇస్తే ఆ మొత్తం ఖర్చు దాదాపు 2,846 కోట్లయింది. 2,846 కోట్లు అంటే 2024 జనవరి దాకా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనించిన ప్రభుత్వంలో ఇన్ని డబ్బులు సబ్సిడీగా ఇస్తే వీళ్ళు ఈ 6 నెలల్లో ఈయన చేసినటువంటి బకాయిలు ఏంటంటే, ఇటీవల విద్యుత్ ఛార్జీల రూపంలో 6,000 కోట్లు భారం వేశారు. ఇప్పుడు ఇంకొక 9,000 కోట్ల రూపాయలు భారాన్ని అయిపోతున్నారు. అంటే ఎవడి మీద పడుతుంది ఇదంతా కూడా? పేదవాళ్ళ మీద పడుతుంది. పేదవాడు నిజంగా కట్టగలరా?
ఇంతకుముందు మీరు ఇచ్చింది లెస్ దెన్ 200 యూనిట్స్, కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెంచింది. రైల్వే కోడూరులో ఒక కుటుంబాన్ని మీరు గందరగోళం చేసి 35,000 రూపాయలు ఒక చోట మీరు ఫీజు కట్టమన్నారు. అంతెందుకు, ఆర్ నారాయణమూర్తి గారు సినిమా హీరో, ఆయన మండలంలో ఎవరు మీకు ఐడియా లేదేమో, తూర్పుగోదావరి. ఎస్, ఆయన మండలంలో ఏ మల్లవరం అనే ఒక విలేజ్ ఉంది. ఏ మల్లవరం మీకు లైవ్ ఎగ్జాంపుల్ నేను ఇస్తాను. వాళ్ళ ఆక్రందనలు అన్నీ కూడా వాళ్ళు అర్ధరాత్రి ఒక 65-75 కుటుంబాలు ఉండే ఒక కాలనీ, మాలలు, మాదిగలు, ఎస్టీలు మొత్తం కలిసి ఉంటారు అక్కడ. అది ఒక చిన్న హ్యామ్లెట్. ఈ హ్యామ్లెట్లో చెప్పబెట్టకుండా వచ్చేసి తెలుగుదేశంలో ఒక 3 కుటుంబాలు తెలుగుదేశానికి ఓటేసాయట. ఇంకా ఈ 65-66 కుటుంబాలు తెలుగుదేశానికి ఓటేయలేదట. వీళ్ళు 200 యూనిట్లు గత 5 సంవత్సరాలు ఫ్రీగా వాడుకున్నారట. ఇప్పుడు మీరు కట్టాలి అని నోటీసు కూడా ఇవ్వకుండా, వీళ్ళకి చెప్పకుండా, అప్పుడు 5 సంవత్సరాలు ఫ్రీగా వాడుకున్నారు, ఇప్పుడు 6 నెలలు వాడుకున్నారు. ఈ మొత్తానికి ఒక కుటుంబం 40,000, 50,000, 18,000 మీరు బిల్లు కట్టకపోతే ఇప్పటికిప్పుడే మీ స్తంభాల నుంచి కనెక్షన్ కట్ చేసిపోతామని. ఇళ్లలోకి వెళ్ళి మగవాళ్ళు లేకపోతే ఆడవాళ్ళని విచ్చలవిడిగా మాట్లాడి, అంటే మనం మాట్లాడకూడనటువంటి మాటలు. ఆఫ్టర్ ఆల్ ఒక బిల్ కలెక్టర్, ఆఫ్టర్ ఆల్ ఒక పోలెక్కేవాడు, ఆఫ్టర్ ఆల్ ఒక ఏఈ, డిఈ ఎక్కడ కూర్చొని ఈ పేదల్ని బూతులు తిట్టి ఆడవాళ్ళని కూడా చూడకుండా వాళ్ళు రాత్రి అంతా కూడా చీకట్లో ఉండి బోర్ను ఏడుస్తూ ఉంటే వాళ్ళ కోసం ఒక ఎమ్మెల్సీ గారు అక్కడ, ఇది మా గ్రామానికి జరుగుతున్న అన్యాయం, ఇది మా గ్రామానికి మేము ఎవరికి అప్పులు లేము, ఆడబిడ్డలు ఉన్నారు, పసిపిల్లలు ఉన్నారు, బాలింతలు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, అసలు గవర్నమెంట్ వర్క్స్ కూడా లేవు, కడతారయ్యా, మేము ఎగ్గొట్టిపోయే వాళ్ళం కాదు, మాకు టైం ఇవ్వండి అని అడిగారు. జస్ట్ బెగ్డ్ ఫర్ ద టైం. 1-2 రోజులు టైం ఇవ్వమంటే నిలువున గ్రామానికి కరెంటు తీసేసి వెళ్ళిపోయారండి. మనుషులా, దుర్మార్గులా? జాషువా చెప్పినట్టుగా మేం కాదు బాకీ పడింది, మేం కాదు ఈ దేశానికి, ఈ సమాజానికి బాకీ పడింది తిన్నవాడు. వాడిని వదిలేశారు. ఎస్సీ ఎస్టీలు మాత్రం కళ్ళు తెరిస్తే భస్మం అయిపోతారు కూటమి ప్రభుత్వాన్ని నేను కూడా చెప్పదలుచుకున్నాను. వెర్ ఈజ్ యువర్ వెల్ఫేర్? ఎక్కడ మీ వెలుగులు? మాలమాదిగల ఇళ్లకను, ఎస్టీల ఇళ్లకి, లంబాడోళ్ళు లేకపోతే చెంచులోళ్ళు లేకపోతే కోయోళ్ళు, ఈ ఇళ్లకు మొత్తాన్ని కరెంటు తీసేసి పోగలరా మీరు? రైతుల ఫ్యాక్టరీల దగ్గరికి పోగలరా మీరు? ఎంఎన్సీ కంపెనీగా ఉన్నట్టు హాస్పిటల్ దగ్గరికి పోగలరా మీరు? పెద్ద పెద్ద షాపుల దగ్గరికి? అక్కడేమో లంచాలు తీసుకుని వెళ్ళిపోతారు, ఇక్కడేమో ఏళ్ల మీద వీరంగం. ఇది నేను ఎందుకు పదే రిపీటెడ్గా 4-5 సార్లు చెప్పానంటే, మీరు ఎవరిని బోన్లో పెడుతున్నారు? వీఆర్ నాట్ థీవ్స్. మేము దొంగలం కాదు అసలు. మేము ఎవరికి ఎస్సీ ఎస్టీలు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎవరికి బాకీ లేము. జాషువా అన్నట్టు బాకీ పట్టదు సుమి ఈ భారతవని, లేకపోతే ఉన్నవాడు, అంతేగాని పేదలు కాదు. పేదల మీద జగన్మోహన్ రెడ్డి గారు, అయ్యో వీళ్ళు కట్టలేరు, వీళ్ళు చదువుకోవాలి, వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళు గాఢాంధకారంలో చీకట్లో ఇంతకాలం మగ్గిపోయి ఉన్నారు, వాళ్ళ తాహత తగ్గట్టుగా ఒక 200 యూనిట్ల కన్నా ఎక్కువ వాడరు, అది ఎందుకు ప్రభుత్వం భరించకూడదని ఆయన మొత్తాన్ని సబ్సిడీ రూపంలో ఆయన ప్రభుత్వంలో మొత్తాన్ని వేవ్ చేసి అప్పటి వరకు ఉన్నటువంటి బాకీలను కూడా దాదాపు 81 కోట్ల రూపాయలు అప్పటికప్పుడు ప్రభుత్వం వచ్చిన 2 నెలల్లో చేస్తే మీరు 6 నెలల్లో ఈ పని చేస్తారా? మీకేమన్నా హృదయం ఉందా చంద్రబాబు నాయుడు గారు? మీ అనుభవం ఎక్కడికి వెళ్ళింది? మీ ఇండస్ట్రీ ఎక్కడికి వెళ్ళింది? మీ ప్రశ్నించేవాడు చూపుడు వేలు ఎక్కడికి వెళ్ళింది? పిటి. కాబట్టి ఖచ్చితంగా